వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో చట్టపరమైన సమస్యలు, శని రవి చంద్రుల సంబంధాలు అనే అంశం. జ్యోతిష శాస్త్రంలో మనకు సమస్యలను విల్లంగాలను ఏర్పరిచే స్థానాలు 6వ స్థానం మరియు 8వ స్థానం. అదేవిధంగా జ్యోతిష శాస్త్రంలో ముఖ్య గ్రహాలుగా రవి చంద్రులను, రవి ఆత్మకారకుడిగాను, చంద్రుడు దేహకారకుడిగాను పేర్కొంటారు. శనికి వీళ్ళిద్దరూ శత్రుగ్రహాలు. జ్యోతిష శాస్త్రంలోని సూక్ష్మ విధి ప్రకారం చంద్రునికి అష్టమాధిపతిగాను, రవికి 6వ స్థానాధిపతిగా శని వస్తారు. రవి లగ్నమైన సింహానికి 6వ స్థానాధిపతిగాను, చంద్రుని లగ్నమైన కర్కాటకానికి అష్టమాధిపతిగా పరస్పరం సహజ మారకాధిపతులుగా, అంటే కర్కాటక లగ్నానికి సప్తమాధిపతి, సింహ లగ్నానికి సప్తమాధిపతి మారకాధిపతిగా పనిచేస్తారు. ఏ జాతకంలోనైనా సరే ఈ రవి చంద్రులకు శని భగవానునితో సంబంధం ఏర్పడుతుందో ఆ జాతకులు సముదాయ రీతిగా కానీ, పర్సనల్ లైఫ్ రీతిగా కానీ, ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆస్తి విషయాలకు సంబంధించిన రీతిగా కానీ చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు. తరచూ కోర్టు కేసులు, విల్లంగాలు, మనశ్శాంతి లేకుండా పోవడం, జీవిత భాగస్వామి కేసు వేయడం, పుట్టిన పిల్లలే కేసులు వేయడం, దాయాదులు కేసులు వేయడం, 10-20 సంవత్సరాలు అయినా ఒక కొలిక్కి రాకుండా ఉండడం, కొనుగోలు చేసిన ఆస్తిలో సమస్యలు, పనిచేసే స్థలంలో సమస్యలు ఉండడం, ఇచ్చిన డబ్బు తిరిగి రాకుండా ఉండడం, ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి. ఒక జాతకంలో 6వ స్థానాధిపతి, 8వ స్థానాధిపతి ఇచ్చే బాధలన్నీ రవిచంద్రులతో సంబంధం కలిగిన శని భగవానుడు ఏర్పరచుతారు. ఇక్కడ రవితో సంబంధం కలిగి ఉన్నా, చంద్రుడితో సంబంధం కలిగి ఉన్నా అని తీసుకోవాలి. శని భగవానునికి 3 విశేష దృష్టులు ఉంటాయి. నార్మల్గా సప్తమ వీక్షణతో పాటు 3-10 స్థానాల వీక్షణ కలిగి ఉంటారు. ఈ శని భగవానుని వీక్షణలో రవిచంద్రులు ఉన్నారంటే చాలు, మీకు జీవితంలో చట్టపరమైన సమస్యలు రాబోతాయని అర్థం. ఉదాహరణకు ఒక జాతకంలో రవి మేషంలో ఉన్నారు, శని కర్కాటకంలో ఉన్నారంటే చట్టపరమైన సమస్యలు మీకు ఎదురవుతాయనేది వాస్తవం. తులలో శని ఉన్నారా, చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటారని అర్థం. కుంభంలో శని ఉన్నారా, చట్టపరమైన సమస్యలు ఎదుర్కోబోతారని అర్థం. మేషంలోనే శని ఉన్నారా, చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటారని అర్థం. అదేవిధంగా సింహంలో చంద్రుడు ఉండి శని వృశ్చికంలో ఉన్నా, కుంభంలో ఉన్నా, మిథునంలో శని ఉన్నా చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటారని అర్థం. సింహంలోనే శని ఉన్నారా, చట్ట సంబంధ సమస్యలను ఎదుర్కోబోతారని అర్థం. శని భగవానుని వీక్షణ కానీ, కలయిక కానీ రవిచంద్రులకు ఏ విధంగానైనా ఏర్పడిందంటే ఈ చట్టపరమైన సమస్యలు మీకోసం ప్రథమ శ్రేణిలో ఉండి మానసిక క్షోభను కలిగించే బాధాకరమైన కేసులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే వీలైనంత వరకు మీ లగ్నాధిపతి బలాన్ని బట్టి, జరుగుతున్న దశాభక్తుల బలాన్ని బట్టి మీరు గెలుస్తారా లేదా మీ శత్రువు గెలుస్తారా అనేది నిర్ణయించవచ్చు. మీరు బాగా గమనించండి, ఒక కర్కాటక లగ్నానికి సప్తమ స్థానంతో పాటు అష్టమ స్థానం యొక్క పనిని స్పెషల్గానే చేస్తారు శని భగవానుడు. ఈ రవిచంద్రులకు 6-8 స్థానాధిపతులుగా శని అద్భుతంగా పనిచేస్తారు. అందుకే రవిచంద్ర లగ్నాలైన కర్కాటక లగ్నానికి, సింహ లగ్నానికి శని మహాదశ రాకుండా ఉంటే మంచిదని చెప్పడానికి గల కారణం. అదేవిధంగా మకర కుంభ లగ్నాలకు రవి మహాదశ, చంద్ర మహాదశ రాకూడదని చెప్పే సూక్ష్మ కారణం కూడా ఇదే. పరస్పరం వీళ్ళు శత్రువులు. ఒక మకర లగ్నానికి చంద్రుడు మారకాధిపతిగాను, రవి అష్టమాధిపతిగాను పనిచేస్తారు. కుంభ లగ్నానికి చంద్రుడు రుణ రోగాధిపతిగాను, రవి మారక సప్తమాధిపతిగా పనిచేస్తారు. మకర కుంభ లగ్నాలలో జన్మించిన వారికి శని రవి చంద్రుల కలయిక మంచిది కాదు. ప్రతికూల ఫలితాలను, చట్టపరమైన సమస్యలను
కలిగిస్తారు. అదేవిధంగా కర్కాటక లగ్నం మరియు సింహ లగ్నాల్లో జన్మించిన వారికి శని రవి చంద్రుల సంబంధం మంచిది కాదు. రవి శనుల కలయిక వల్ల తండ్రి కొడుకుల సంబంధాలను పాడు చేయడం, వైవాహిక జీవితంలో సమస్యలు, మాతృక్షేమాన్ని పాడు చేసే పునర్పు దోషంగా చంద్రశనుల కలయిక ఏర్పరచుతుంది. ఇలా ఏ విధంగా చూచినా వీళ్ల కలయిక అంత మంచిది కాదని, వీళ్ల కలయిక వల్ల చట్టపరమైన సమస్యలను, శారీరక అనారోగ్యాన్ని, వేదనను, కోర్టు కేసులను తీసుకురాగల సంబంధం అని చెప్పవచ్చు. జాతకంలో ఈ విధమైన కలయికలు ఉంటే వాటి నుండి ఉపశమనం అనేది మన లగ్నాధిపతి ఎంత బలాన్ని కలిగి ఉన్నారు అనే దానిపై సహజ శుభగ్రహాలని పేర్కొనబడే గురు శుక్రుల కలయిక కానీ వీక్షణ కానీ ఉన్నట్లయితే మాత్రమే మనకు పెద్ద బాధింపు అనేది ఉండదు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశమే ఏమిటి అంటే, మీ జాతకంలో రవి శనుల సంయోగం, చంద్రశనుల సంయోగం ఉందంటే అనవసరమైన గొడవలకు, కోర్టు కేసులకు మ్యాక్సిమం వెళ్ళకండి. చట్టపరమైన సమస్యలు మనకు వస్తాయని తెలిసినప్పుడు ప్రతిదానికి రాజీ పడడమే తెలివైన పని. మీ జాతకంలో ఇటువంటి వ్యవస్థ ఉంటే, అంటే రవి చంద్రులతో శనికి ఏ విధంగానైనా సంబంధం కలిగి ఉంటే గొడవలు, కోర్టు కేసులు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయని అర్థం. ఇందులో రవి మహాదశ, చంద్ర మహాదశ, శని మహాదశ జరుగుతుంటే ఇంకా సమస్యలు అధికమవుతాయి. ఇంకా మీరు మకర కుంభ లగ్నాలలో జన్మించి రవి చంద్ర మహాదశలు జరిగితే ఆ దశలు మీకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. అదేవిధంగా మీరు కర్కాటక సింహ లగ్నాలలో జన్మించి శని దశ జరుగుతున్నట్లయితే అది మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంతేకాక ఇతర లగ్నాలకు కూడా ఈ కలయిక బాధాకరమైన వ్యాజ్యం, సమస్యలను ఇస్తుంది. అయితే మీ లగ్నాధిపతి యొక్క స్ట్రెంగ్త్ను బట్టి శుభగ్రహ కలయిక వీక్షణను అనుసరించి విజయం సాధించే అవకాశాలు కూడా ఉంటాయి. మొత్తానికి రవిచంద్రులను శని భగవానుడు వీక్షించినా, కలిసి ఉన్నా చట్టపరమైన సమస్యలు ఉంటాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంత వరకు ఇతరుల సమస్యలలో తలదూర్చకుండా ఉండడం, సమస్య చిన్నగా ఉన్నప్పుడే నివారించడం మంచిది. ఎందుకంటే శని భగవానుడు ఒక మందగ్రహం. సమస్యలు అంత తొందరగా ఒక కొలిక్కి రావు. ఆలస్యంగా వచ్చే తీర్పు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.